హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో కొంత నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలించదు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు నోటి దురుసుతనం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయడం కూడా మీకు ఈరోజు పనికిరాదు. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. సినీ పరిశ్రమ వారికి కూడా నష్టాలనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. ఇక విదేశీయానం చేయకండి. అలాగే మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. బంధువులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి నిలకడగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రత్యర్థుల నుండి కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆరోగ్యం కొంత సహకరించదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో వివాదాలు రావచ్చు. క్రీడాకారులు, సాంకేతిక వర్గాల వారికి నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులకు ఫలితాలంతగా అనుకూలించవు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు ఎంతో వేధించే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.